మా విలేజ్లో ఈ సంవత్సరం జీలుగా జనుముతో పాటు మరో 10 రకాలు కలిపి రైతులతో వేయించామండి. అదేవిధంగా ఎకరా పొలంలో డబుల్ కిట్ వేసామండి. అలాగే 1 ఎకరా పొలంలో సింగిల్ కిట్ వేసామండి. ఈ డబుల్ కిట్లో మేము 10 జాతులు 25 రకాల విత్తనాలు వేసాము. దీంట్లో మన రీజనల్ టీం అంతా కూడా వచ్చారు. అలాగే ఎఫ్ఎస్లు, మెంటర్స్, కొంతమంది స్టూడెంట్లు కూడా రావడం జరిగింది. మేము రీజనల్ టీం నుంచి హేమసుందర్ సార్ రావడం కూడా జరిగింది. అయితే ఆయన ఉన్నప్పుడు మేము సీసీ చేయడం జరిగిందండి. ఈ డబుల్ కిట్ వేసిన దాంట్లో 46.1 126 గ్రాములు వచ్చిందండి. ఈ సంవత్సరం రైన్ఫెడ్ సిచ్యువేషన్లో కూడా అంత రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే 15 కేజీలు కూడా వేసాము. అయితే ఆ రైతు 27 కేజీలు రావడం జరిగిందండి ఈ పిఎండిఎస్ విధానంలో. ఈ ఏడాది ఎల్నినో సిచ్యువేషన్లో సుమారుగా మాకు 30 రోజుల నుంచి అసలు వర్షం కూడా లేదండి. అప్పుడు తుఫాన్ రోజుల్లో చిన్న సిరిజల్లు పడింది. ఆ సిరిజల్లుతో పాటు అప్పుడు ఆకులు కూడా వేయడం జరిగిందండి. అయితే ఇంత రైన్ సిచ్యువేషన్ లేనప్పుడు కూడా మా విలేజ్లో ఈ పిఎండిఎస్ చాలా అద్భుతంగా వచ్చిందండి. అదేవిధంగా ఈ పిఎండిఎస్ నుంచి మాకు బీరకాయలు, తర్వాత బొబ్బర్లు, బీన్స్ రావడం కూడా జరిగిందండి. చాలా గోంగూర కూడా చాలా ఎక్కువ శాతంలో వచ్చిందండి. ఈ అన్నింటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్కి పశువుల మేతకి చాలా ఉపయోగపడిందండి. యాక్చువల్గా పశువుల మేతకి చాలా ఎక్కువగా ఉపయోగించారండి ఈ సంవత్సరం రైతులు కూడా. మనం డబుల్ కిట్ ఏదైతే పిఎండిఎస్ వేసామో అందులో 8 బ్రిక్ రీడింగ్ రావడం జరిగింది. అదే సింగిల్ కిట్ అంటే 15 కేజీలు వేసిన దాంట్లో 10 బ్రిక్ రీడింగ్ రావడం జరిగిందండి. మెంటర్స్, ఫార్మర్ సైంటిస్టులు రావడం జరిగిందండి. వాళ్ళు భూమి తాలూకా pH వాల్యూలు కూడా చూశారు. చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగని ఏదైతే పిఎండిఎస్ విధానంగా వెయ్యలేదో ఖాళీ ల్యాండ్ కూడా చూడడం జరిగిందండి. వాటికంటే పిఎండిఎస్ వేసిన విస్తీర్ణంలో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే మొక్క చుట్టూ ఉండే రైజోబియం బొడుపులు శాతం చాలా ఎక్కువగా పెరిగాయి. తర్వాత మొక్క పెరుగుదల కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే మట్టి నాణ్యత మొక్క చుట్టూ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి కూడా చాలా గుబురుగా రావడం జరిగింది. అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ విలేజ్లో ఉన్న ప్రతి రైతులకు కూడా మేము పిఎండిఎస్ గురించి చెప్పడం జరిగింది. ఈ పిఎండిఎస్ విధానాన్ని ప్రతి రైతు కూడా ఆచరిస్తున్నారు. మా ఏరియాలో ఈ సంవత్సరం పిఎండిఎస్ వేయడం జరిగింది. అయితే ఈ పిఎండిఎస్ విధానం ఈ రైనింగ్ సిచ్యువేషన్ కూడా చాలా బాగుందని మా రైతులందరూ కూడా ముందు రావడం జరిగింది. ఈ విధానాన్ని ప్రతి రైతు కూడా అవలంబించి ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లి దీని తాలూకు అద్భుతాన్ని అందరూ కూడా పరిశీలిస్తారని అందరు రైతులను కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.